కోనసీమలో కూటమి నేతల మధ్య కుంపటి రాచుకుంది. రాజోలు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి మారింది. కాంట్రాక్టుల నుంచి కమిషన్ల వరకు అన్నింట్లోనూ ఆధిపత్యం కోసం పరితపిస్తున్నారు. అసలు మీ పెత్తనం ఏంటంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ జనసేన నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. ఏ చిన్న విషయంలోనూ జనసేన కార్యకర్తలకు గుర్తింపించేందుకు ససేమిరా అంటున్నారు టీడీపీ నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గమనే పరిస్థితి నెలకొంది. అధికార కార్యక్రమాల్లో సైతం పసుపు పార్టీ నేతలు తమను కలుపుకుని వెళ్లడం లేదని జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే రాజోలు నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టులను టీడీపీ నేత చాగంటి స్వామితో పాటు మరికొందరికి అప్పగించారు. దీంతో జనసేనకు చెందిన రాంబాబు అనే కార్యకర్త చాగంటి స్వామికి కాల్ చేసి మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడ్డ జనసేన కార్యకర్తలకు కాకుండా టీడీపీ నేతలకు కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. హలో, నా పేరు రాంబాబు అండి, గోడపల్లి నుంచి. నేను ఎవరమ్మా? నా పేరు రాంబాబు అండి, పెద్దరే గారు అన్నగారు అబ్బాయి. నేను గోడపల్లి సూర్యం పెద్దరే గారు అన్నగారు అబ్బాయి. ఇప్పుడు గోడపల్లి రోడ్లు ఉన్నాయి కదండి, ఆ రోడ్లే ఎలా ఇచ్చారండి? రోడ్లు అవి మీరు స్వామి గారు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు అక్కడ కేసు ఏదో గొడవ జరిగితే అలా కాదు. ఇప్పుడు తెలుగుదేశానికి పంచిన రోడ్లు మీకు అప్పచెప్పారంట కదా. ఎవరికి? మీకు. తెలుగుదేశానికి ఏమో పనిచేసి నాకు ఇచ్చేసారండి రోడ్లు. మరి ఆ కుర్రాడు మీరు ఇచ్చారని చెప్తున్నాడు కుర్రాడు. ఎవరు? ఎమ్మెల్యే గారు అప్పచెప్పారు కాబట్టి అది ఏదో సమస్య తీర్చడం కోసం అంటే ఏమైపోతారండి గోడపల్లి నాయకులు ఏమైపోతారు? ఎవరు? మీ పేరేంటి? నా పేరు రాంబాబు. గోడపల్లి ఏమైపోతారంటే అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వెళ్ళటం ఏంటండి? మీరు మీరు వాటా మీరు తెచ్చేసుకున్నారు కదా రోడ్లు. ఏం వాటా ఎవరు తెచ్చేసుకున్నాడు? మీరే తెచ్చేసుకున్నారు. నాకేమైనా వాటాలు ఇస్తారండి? ఏమి ఇస్తారో చెప్తానండి. నేను మాకు ఇస్తారా వాటాలు? మీరు ఏమన్నా ఇన్ఛార్జ్ ఏంటి? రాజు వర్గానికి మీకు రాజు మాటలు జాతక మాట్లాడు. నేనేం జాగ్రత్తగా మాట్లాడు. రోడ్ల విషయంలో మొదలైన వివాదం కాస్త ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మండిపడే వరకు వెళ్ళింది. నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎవరినేదో మాట్లాడుతున్నాను, నా దగ్గర మాట్లాడుకు. నువ్వు పార్టీని ఫస్ట్ పట్టించండి, అలా పట్టించండి. బ్రష్ పట్టించి వాళ్ళని మాట్లాడుకో. ఏం మాట్లాడతాం? మీరు ఇచ్చారు రోడ్డు. ఏదో పార్టీకి ఏదో ఇరగ తీసేసినట్టు మాట్లాడుతున్నావు. నేను ఇంకా నిజాయితీ కొన్నా. నువ్వు రెండో పార్టీ నుంచి వచ్చినాడు. నువ్వు పార్టీకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉన్నాం మేము? మీరు ఏం చేస్తారు మాకు తెలుసు. నాకు తెలుసు మీరు ఎవరికి ఎవరెవరికి కమిషన్ల మీద రోడ్లు ఇచ్చారో మాకు తెలుసు కదా. తెలియదండి మీకు ఇవ్వాలని పని ఏంటి అంటున్నాను. మీకు పని ఏంటి? నేను పళ్ళు కూడా మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక కూడా టీడీపీ జనసేన మధ్య పెద్ద అగాధమే సృష్టించింది. పి గన్నవరంలో ఇసుక ర్యాంపులు ఉన్నా రాజోలులో ఒక ర్యాంపు కూడా లేదు. ఇక్కడ 6 యూనిట్ల ఇసుక 26,000 రూపాయలు పలకడంపై కూడా జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉచిత ఇసుక పేరిట కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందంటూ ఓ జనసేన కార్యకర్త పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఇలా కోనసీమలో టీడీపీ జనసేన నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి.